పాడేరు నియోజకవర్గాన్ని, ఆ గ్రామ ప్రజలని వదిలేసి వెళ్ళిపో అని కంటిన్యూస్గా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఎవరు చేయిస్తున్నారంటే వాళ్ళని ఎమ్మెల్యే తాలూకు అంటారు. నీకేం పని, మా నియోజకవర్గంలో నీకేం పని అంటారు. నువ్వు ఎవడురా, కడప నుంచి వచ్చి మా ప్రజల సమస్యలు తెలుసుకోవటం నువ్వెవడివి అన్నా. తప్పు నేను చేస్తున్నానా? అరే, ప్రజలకు మంచి చేయాలనుకోవటమే తప్ప. సార్, ఇక్కడ ఎన్నో ప్రభుత్వాలు, పార్టీలు, అధికారులు, నాయకులు మారినప్పుడు మరి ప్రజల బ్రతుకులు ఎందుకు మారటం లేదు అని నేను ప్రశ్నిస్తుంది తప్ప ఇక్కడ సమస్యల్ని ఏ గ్రామం చూసినా అభివృద్ధి లేదు. రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, బాత్రూములు లేవు, స్కూళ్ళు లేవు, అంగన్వాడీలు లేవు. భయంకరమైనటువంటి, అసలు మనుషులు బ్రతుకుతున్నారంటే ఇక్కడ గుండె రగిలిపోతుంది వీళ్ళ కష్టాలు చూస్తే. మరి వీళ్ళ కోసం ఒక సామాన్యుడని నేను నిలబడి మాట్లాడడం, పోరాడడం తప్ప. అరే, మంచి చేస్తానంటే చంపుతానంటే ఎలాగా? ఒక నంబర్ నుంచే కాల్స్ వస్తున్నాయి, వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి. చంపేస్తాం, సుపారీ ఇచ్చామని చెప్పి. చంపేస్తే చంపేయండి సార్, నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళను. నా తల్లిదండ్రుల నుంచి, నా భార్య బిడ్డల నుంచి, నా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కంటిన్యూస్ కాల్, భయపడిపోతున్నారు. ఏం జరుగుతుందో కొండ ప్రాంతాల్లో ఉన్నాడు అని చెప్పి నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు, రిలేటివ్స్ ఫోన్ చేస్తున్నారు, వచ్చేయమంటున్నారు. పాదయాత్ర దేముద్దు కాబట్టి వేరే ఊర్లో స్టార్ట్ చేసుకో, అక్కడ నుంచి వచ్చేసి అక్కడ ఏమైనా జరిగితే నిన్ను పట్టించుకునేది ఎవరు అని చెప్పి భయపడుతుంటే ఏం చెప్పాలి నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళను. పాడేరు నియోజకవర్గంలో ఇక్కడున్న గ్రామస్తులకు నేను మాట ఇచ్చాను, సమస్యలను పరిష్కరిస్తానని. నంబర్ చెప్తాను, ఈ నంబర్ నుంచే కాల్స్ వస్తున్నాయి కంటిన్యూస్గా. 7981139513 7981139513 ఈ నంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. సుపారీ ఇచ్చారంట, చంపేస్తారంట. దీని వెనకాల ఏ పార్టీ ఉందో, ఏ కుట్రలు పన్నుతున్నారో. సార్, నన్ను మంచి చేయడమే నేను చేసే నేరం అయితే మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు. నేను ఒక్క క్రైస్తవుల కోసమేనే కాదు, అన్యాయానికి గురవుతున్న ప్రతి పౌరుడి కోసం, గొంతు విప్పలేని ప్రతి పౌరుడి కోసం నేను పోరాడుతున్నా. ఈరోజు పాడేరు నియోజకవర్గంలో మీరు ఎంక్వైరీ చేసుకోండి. హైందవులు ఉన్న గ్రామాలకు వెళ్తున్నా, వాళ్ళ దగ్గర కూడా నేను సమస్యలు తెలుసుకుంటున్నా. నాకు క్రైస్తవుడు, హైందవుడు అని లేదు సార్, అందరు నా వాళ్ళని. నేను అందరి మనిషిగా, అందరి వాడిగా, సామాన్యుడిగా, ప్రతి పేదవాడి కోసం నిలబడి ఇంత కష్టపడుతుంటే నన్ను చంపేస్తామంటంలో ఏమైనా న్యాయం ఉందా? నేను చేస్తుంది తప్పు అయితే నాకు చెప్పండి. నేను మంచిగా చేస్తున్నాను కదా. మీకు అంత రోషం ఉంటే మీరే సమస్యలు పరిష్కరించండి సార్, నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. అసలు ఇక్కడ సమస్యలు లేకపోతే నేను ఇక్కడ ఇన్ని రోజులు ఉండే అవసరం నాకు లేదు కదా. క్రైస్తవ సమాజం, ప్రార్థన చేయండి.